హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే మీకు తెలుసా? నన్ను అడుగుతున్నాడు సుధావిడు. ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు తమ్నైల్లో చూసినట్టుగానే ఒక కారు ఉంది. అది రోడ్డుపై నడవడానికి కాదు, రోడ్డు లేకపోయినా నడవడానికి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పవర్, ప్రెజెన్స్, ప్రెస్టీజ్ అన్నీ కలిసిన ఒక లెజెండ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ గురించి. డిఫెండర్ అనేది ఒక లెజెండరీ ఆఫ్ రోడర్ వెహికల్. 1948లో మొదలైన డిఫెండర్ సిరీస్ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతో రీడిజైన్ అయ్యింది. ఇది కేవలం షూ కాదు, ఇది అడ్వెంచర్ మిషన్. ఈరోజు మనం ఇది ఎందుకు ఇంత లగ్జరీ మరియు ఎంత లెజెండ్ కారుగా ఎలా మారింది అని ఈచ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్నారే కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి లగ్జరీ లెజెండరీ కార్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోలు చూసిన తర్వాత మీకు ఏ ఆలోచన కలుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ కార్ అయినా మనం ముందుగా మాట్లాడుకోబోయేది ఇంజన్ గురించి కాబట్టి ముందుగా ఇంజన్ గురించే మాట్లాడుకుందాం. మొత్తం 4 ఇంజన్ ఆప్షన్స్తో వస్తుంది. 2 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 296 bhp పవర్ అండ్ 400 మీటర్ టార్క్. రెండోది వచ్చేసి 3 లీటర్ ట్విన్ టర్బో చార్జర్ డీజిల్ ఇంజన్. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి సేమ్ పవర్ 296 bhp పవర్ అండ్ టార్క్ వచ్చేసి 650 మీటర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మూడవది వచ్చేసి 4.4 లీటర్ ట్విన్ టర్బో మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 626 bhp పవర్ అండ్ 750 మీటర్ టార్క్. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి 5 లీటర్ సూపర్ చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 518 bhp పవర్ అండ్ 625 మీటర్ టార్క్. మీకు ఒకవేళ మంచి పవర్ కావాలనుకుంటే మీరు ఈ రెండు ఇంజన్ ఆప్షన్స్ని కన్సిడర్ చేయొచ్చు. 4.4 లీటర్ ట్విన్ టర్బో మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ లేదా 5 లీటర్ సూపర్ చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. వెహికల్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 90 లీటర్స్ అనేది ఉంది. ఇక దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 240 km/h అనేది ఉంది. ఇక డిజైన్ అండ్ ఎక్స్టీరియర్స్ చూసుకున్నట్లయితే ఐకానిక్ స్పేర్ డిజైన్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ డిఆర్ఎల్స్. సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే 19 to 22 ఇంచ్ అల్లాయ్ వీల్స్. ఇక దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 218 mm అనేది ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోతుంది, బట్ ఇందులో 58 mm అనేది ఎక్కువగా ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది అసలు పట్టించుకునే అవసరం లేదు. టైర్ లుక్ చూసుకున్నట్లయితే సైడ్ ఓపెన్ డోర్, ఫుల్ సైజ్ స్పేర్ వీల్ అనేది ఉంది, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. ఈ కార్ రోడ్డుపై వెళ్తే అందరూ ఒకసారి తిరిగి చూస్తారు. అదే డిఫెండర్ ప్రెజెన్స్. ఇంటీరియర్ కంఫర్ట్ చూసుకున్నట్లయితే ప్రీమియం క్యాబిన్, లగ్జరీ కాంబినేషన్. లోపల క్యాబినెట్ మొత్తం ఒక ప్రీమియంగా అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ 11.4 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. ఇది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్గా సపోర్ట్ చేస్తుంది. ఇక సౌండ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇది మెరిడియన్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. మంచి సౌండ్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఇక స్పేస్ చూసుకున్నట్లయితే ఇది వేరియంట్ని బట్టి 5 లేదా 7 సీటర్ ఆప్షన్స్తో వస్తుంది. భారీ బూట్ స్పేస్ అనేది ఉంది. పానారోమిక్ సన్ రూఫ్. ఇది అడ్వెంచర్ షూ అయినా లోపల కూర్చుంటే ఒక 5 స్టార్ హోటల్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇక డ్రైవింగ్ మోడ్స్ చూసుకున్నట్లయితే మడ్, శాండ్, రాక్, స్నో ఇలాంటి ప్లేసుల్లో కూడా ఇది వెళ్ళగలదు. అండ్ 900 mm నీటిలో కూడా ఇది నడుస్తుంది. ఇదే డిఫెండర్ స్పెషల్. ఎయిర్ సస్పెన్షన్, హైవేలో స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 6+ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి, ఏబిఎస్, ఈవిడి ఉంది అండ్ 360 degrees కెమెరా ఉన్నాయి, లైన్ కీప్ అసిస్ట్. అండ్ ఇది యూరో ఎన్క్యాప్లో 5 స్టార్ సేఫ్టీ అనేది పొందింది. ఇక దీని యొక్క ప్రైస్ అండ్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే ఇండియాలో డిఫెండర్ ధర సుమారు 97 లక్షల నుండి 2,35 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ ఇది 3 వేరియంట్స్లో లభిస్తుంది. 110, 90 అండ్ 130 వేరియంట్స్లో అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక స్టేటస్ సింబల్ ప్లస్ అడ్వెంచర్ ప్యాకేజ్. అండ్ ఈ డిఫెండర్ ఎవరు కొంటారు, ఎవరు కొనాలి? అడ్వెంచర్ లవర్స్, బిజినెస్ పర్సన్స్, లగ్జరీ ప్లస్ పవర్ కోరుకునేవారు, ఆఫ్ రోడింగ్ ఫ్యాన్స్ అనేది ఎక్కువగా ఉన్నవారు, సిటీలో కూడా రాయల్ ఫీలింగ్. ఫ్రెండ్స్, డిఫెండర్ అనేది ఒక కారు కాదు, అది ఒక యాటిట్యూడ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి లగ్జరీ కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో చెప్పండి డిఫెండర్ మీ డ్రీమ్ కారా కాదా అనేది. మరుసటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు డ్రైవ్ సేఫ్, స్టే స్ట్రాంగ్. బాయ్ బాయ్.